చదువు అనేది చాలా ముఖ్యం. చదువుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు ఈరోజు మనం ఎదగొచ్చు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది కాబట్టి సమాజంలో ఆయనకు ఒక ఉన్నత గౌరవం వచ్చింది. వాళ్ళ తండ్రి కష్టపడి వారిని బాగా చదివించింది కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడంతో ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది. సిద్ధాంతపరంగా ఆయనకు ఒక విధానం ఉండొచ్చు, నాకు ఒక విధానం ఉండొచ్చు. కానీ చదువుకున్న యువకులు ఇవాళ అక్నూరు మురళి గారు ఇవాళ సామాజిక బాధ్యతను కొట్లాడుతున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అతను తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఈ పేదల యొక్క విద్యా విధానాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వాళ్ళకు అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం చెప్పినా పెడచెవిన పెడుతుంది అని చెప్పి పేద విద్యార్థులకు విద్య అందించడం కోసం గత ప్రభుత్వం మీద నిరసనతోనే అక్నూరు మురళి గారు రాజీనామా చేసిండ్రు. అతను కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తి వచ్చిందంటే అతను చదువుకోకబట్టి, అతను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టే ఈరోజు అతనికి ఆ గుర్తింపు గౌరవం వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ చాలామంది పిల్లలు, వాళ్ళు మన పిల్లలు, వాళ్ళు మన కుటుంబ సభ్యులు. ఇవాళ వాళ్ళు డాక్టర్లో, లాయర్లో, ఇంజనీర్లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో అయితే ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళు చదువుకోవాలి. ఈరోజు నా పేషీలో సంగీత సత్యనారాయణ గారు సీఎం పేషీలో సెక్రటరీగా ఉన్నారు. సర్వే సత్యనారాయణ గారు కూతురు అంటే వారు ఐఏఎస్ చదువుకోబట్టి ఇవాళ సీఎం ఆఫీసును నడిపించే ఒక అధికారిగా ఈరోజు వారు బాధ్యతలు చేపట్టారు.